పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, కథోలికులముగా మనం పరిశుద్ధులు పవిత్రుల యొక్క సమాధులు సందర్శించినప్పుడు మనకు తెలియకుండానే అక్కడ మోకరించి వారి మధ్యస్థ ప్రార్థన కొరకై వేడుకుంటాం. పునీతులు పరిశుద్ధులు వినియోగించినట్టు వస్తువులు మనం చూసినప్పుడు అప్రతిహతంగా తెలియకుండానే మన చెయ్యి అక్కడికి వెళ్ళి వాటిని తాకుతుంది. మనం ముద్దు పెట్టుకుంటాం, సెలుగురుతు వేసుకుంటాం. క్రైస్తవ కథోలిక విశ్వాసములో అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే, పరిశుద్ధుల యొక్క అవశేషాలని వారు మరణించిన తర్వాత వారి శరీరంలో ఒక భాగాన్ని కానీ, వారి శరీరాన్ని కానీ, వారు వాడిన వస్త్రాలు కానీ, వాడినట్టు వస్తువులను కానీ మనం పవిత్రంగా భావిస్తాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, గురువులు సమర్పించేటువంటి ఆ బలిపీఠం మధ్యలో వారి యొక్క హోలీ రిలిక్స్, వారి యొక్క అవశేషాలను అందులో ఉంచుతారు. ప్రశ్నించుకోవాలి ప్రియులారా, పునీతులు మరణించిన తర్వాత కూడా అద్భుతాలు చేస్తారా? వారు వాడినటువంటి వస్త్రాలు కానీ, వస్తువులు కానీ, వారిని సమాధి చేసిన ఆ ప్రాంతము ద్వారా మనకు అద్భుతాలు జరుగుతాయా? ఆశ్చర్యకార్యాలు జరుగుతాయా? ప్రియులారా, బైబిల్ ఏమని చెప్తుందంటే జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. కారణం ఏమిటి అంటే, ఇది దేవుని యొక్క శక్తి, ఇది దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ ఈ పునీతులు జీవించినటువంటి వారి యొక్క వస్తువుల ద్వారా, వారి యొక్క శరీరము ద్వారా వారి శరీరాన్ని పరిశుద్ధాత్మకి ఆలయముగా ఉంచుకున్నారు, జీవించారు. కాబట్టి వారు మరణించిన తరువాత కూడా వారి శరీరాలు, వారు వాడినటు వస్తువుల ద్వారా దేవుడు, ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు అద్భుతాలని చేస్తాడు ప్రియులారా. దీనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథం బలమైనటువంటి ఆధారాలు ఇస్తుంది. వాక్యానుసారముగా మాట్లాడదాం ప్రియులారా, వాక్యానుసారముగా తెలుసుకుందాం ప్రియులారా. దీనిని తప్పనిసరిగా అందరూ అంగీకరించవలసిందే. ఇక్కడ మనం ప్రథమంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, అద్భుతాలు ఆ శరీరం కానీ, ఆ పరిశుద్ధుల యొక్క శరీరము కానీ, వారు వాడినట్టు వస్తువులు కానీ చెయ్యవు. దేవుడే స్వయముగా వాటి ద్వారా, ఆ పవిత్ర శరీరాల ద్వారా, వారు వినియోగించినటువంటి వస్తువుల ద్వారా దేవుడే తన శక్తిని వాటి ద్వారా మనకి అనుగ్రహిస్తాడు. ఇది పునీతులకు దేవుడిచ్చే ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం, ఆశీర్వాదం. కాదనడానికి మనమెవరు? కాబట్టే ప్రియులారా, మనం పునీతుల యొక్క అవశేషాలను హోలీ రెలిక్స్ అంటాం. వారి యొక్క శరీరాలు కావచ్చు, వారు వినియోగించిన వస్తువులు, వస్త్రాలు ఏదన్నా కావచ్చు, వాటిని మనం ఆరాధించము, వాటిని మనం గౌరవిస్తాం. వి ఓన్లీ వెనరేట్, వి డోంట్ అడోర్. ఆరాధన దేవునికి మాత్రమే, వెనరేషన్, గౌరవం అనేటువంటిది పునీతులకి, పరిశుద్ధులకి మనం ఇస్తాం ప్రియులారా. ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ప్రారంభంలోనే ఈ అనుమానాలు పటాపంచలు కావాలి. బైబిల్ గ్రంథములో దేవుడు మరణించినటువంటి పరిశుద్ధుల యొక్క శరీరాల ద్వారా కూడా మహా గొప్ప అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. మరణించినటువంటి వారి శరీరము ద్వారా గొప్ప అద్భుతం, మామూలు అద్భుతం కాదు, చనిపోయినటువంటి వ్యక్తిని కూడా సజీవంగా లేపాడు దేవుడు. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం నుండి చదువుతున్నాను. ఎలీషా ప్రవక్తలు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో రక్షణ చరిత్రలో వారు మహా గొప్ప పాత్ర పోషించారు. ఏలియా మరణించిన తర్వాత ఎలీషా
ఏలియా నుండి శక్తిని పొందుకున్నాడు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. ఆయన కూడా మహోన్నతమైన అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చనిపోయినటువంటి వారిని కూడా జీవంతో లేపాడు. ఎలీషా ప్రవక్త కూడా, ఏలియా ప్రవక్త లేపాడు, ఎలీషా ప్రవక్త లేపాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. ఎలీషా ప్రవక్త చనిపోయిన తర్వాత కూడా ఆయన యొక్క అస్థికలని, ఆయన యొక్క ఎముకలని, ఆయన యొక్క హోలీ రిలిక్స్ని తాకినటువంటి మరొక శవం జీవంతో లేచి నిలబడింది. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాలు. ఎలీషా ప్రవక్త చనిపోగా అతని శరీరమును సమాధిలో పాతిపెట్టిరి. ఆ రోజులలో మోవాబు దండులు ప్రతి ఏడు ఇశ్రాయేలుపై దాడి చేసడివి. ఒక పర్యాయము ఇశ్రాయేలీలు ఒక శవమును పాతిపెట్టపోవుచుండగా మోవాబు దండు వారికి కనబడెను. వారు శవమును ఎలీషా సమాధిలో పడవేసి గబగబ పారిపోయిరి. కానీ ఆ శవము ఎలీషా అస్థికలకు తగలగానే అది జీవముతో లేచి నిలబడెను. నేను మీతో చెప్పేది, నేను మీకు చదివేది దేవుని యొక్క వాక్యం ప్రియులారా, దేవుని యొక్క సజీవమైన వాక్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. 2వ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనాలు మీకు చదివి వినిపించాను. ఎలీషా ప్రవక్త చనిపోయారు. వారి యొక్క పార్థివ దేహాన్ని ఒక సమాధిలో ఉంచారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ ప్రక్కనే ఉన్నటువంటి మోయాబు దండులు ఇశ్రాయేలు దేశం మీద వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నాయి. ఒక రోజున ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ శవాన్ని తీసుకొని వెళుతున్నారు వారి యొక్క క్రమం ప్రకారం సమాధి కార్యక్రమం చేయడానికి. వెళుతున్న సమయంలో అప్పుడే శత్రువులు యుద్ధానికి వస్తున్నారు. ఏం చేస్తారండి ఎవరైనా కానీ, ఎక్కడ గొయ్యి కనపడితే అక్కడ ఇసిరేస్తారు. ఇశ్రాయేలుకి ఎక్కువ గోతులుండే ఆ రోజుల్లో, సమాధులు. అందులోకి ఇసిరేయగానే ఈ శవం వెళ్ళి, చనిపోయినటువంటి వ్యక్తి యొక్క శవం వెళ్ళి ఎప్పుడో మరణించినటువంటి, ఎప్పుడో చనిపోయినటువంటి ఎలీషా ప్రవక్త యొక్క ఎముకలను తాకిందంటండి. ఆశ్చర్యకారం ఏంటంటే ప్రియులారా, బైబిలులో అన్ని అద్భుతాల కంటే కూడా గొప్ప అద్భుతం ఏంటంటే మరణించిన వ్యక్తి సజీవుడిగా లేవటం. ఎలీషా ప్రవక్త తాను జీవించి ఉండగా చనిపోయినటువంటి పిల్లవాడిని లేపాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే పరిశుద్ధులు వారు చనిపోయినా కానీ వారి యొక్క ఆ పార్థివ దేహం, ఆ ఎముకలు, ఆ హోలీ రిలిక్స్, ఆ అవశేషాలు అద్భుతాలు చేస్తాయి. దేవుడు వాటి ద్వారా కూడా, వాటిలో కూడా శక్తి ఉంది అని నిరూపిస్తాడు. పిల్లారా, ఏం జరిగింది? ఈ శవం వెళ్ళి ఎలీషా ప్రవక్త యొక్క ఆ అస్థికలని, ఆ హోలీ రిలిక్స్ని తాకగానే శవం జీవంతో లేచి నిలబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పరిశుద్ధుల యొక్క అవశేషాల ద్వారా, వారి యొక్క హోలీ రెలిక్స్ ద్వారా, వారు వాడినటువంటి వస్తువులు కావచ్చు, వారు సంచరించిన ప్రదేశము కావచ్చు, వారి యొక్క సమాధుల ద్వారా కూడా అద్భుతాలు చేయగలడు అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి మనకి? ఆధునిక ప్రపంచంలో కొంతమంది అంటారు, సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవటం విగ్రహారాధన అండి. మూర్ఖులారా, ఒక్కసారి రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. ఇక్కడ కథోలికులు ఎప్పుడూ కూడా సమాధిలో ఉన్న వ్యక్తి దేవుడని కానీ, సమాధి దేవుడని కానీ ఎవరు చెప్పరు, ఎవరు ఆ విధంగా చేయరు. ఆ సమాధి వద్దకు వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధుడు ఏ విధముగా దేవునికి లోబడి జీవించాడో ఆ ఆదర్శవంతమైన పవిత్రమైన జీవితం మనకు జ్ఞాపకం వస్తుంది. ఆ పరిశుద్ధుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం దేవుని వేడుకుంటాం.
ఇది ముమ్మాటికి సరి అయినటువంటి క్రమం, దేవుడు మెచ్చుకోదగినటువంటి క్రమం. ఈ ఇశ్రాయేలు ప్రజలు చనిపోయినటువంటి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో విసిరివేసినప్పుడు వాళ్ళేం ప్రార్థన చేయలా, వాళ్ళేం కోరుకోలా. వాళ్ళు ఈ ఎలీషా యొక్క పార్థివ దేహం, ఆ ఎముకలు కానీ అస్థికలు కానీ ఈ వ్యక్తిని లేపుతాడు అని అనుకోలా. అయినా కానీ దేవుడు ఇక్కడ మనకి ఏమి నేర్పిస్తున్నాడు, ఏ సందేశం ఇస్తున్నాడంటే, దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధుల యొక్క అవశేషాల ద్వారా నేను మహా గొప్ప అద్భుతాలు చేయగలను, చేస్తాను అని పలుకుతున్నాడు. కాబట్టి ప్రియుల కథోలికులమైన మనం పరిశుద్ధుల యొక్క సమాధుల దగ్గరికి వెళతాం. యేసు ప్రభు సజీవుడయ్యాడు, ఆయన లేపబడ్డాడు. అయినా కానీ మనం ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు హోలీ సెపుల్కర్ చర్చ్ జెరూసలేములో ఉన్నటువంటి యేసు ప్రభును ఉంచినటువంటి ఆ సమాధి చేయబడినటువంటి ఆ సమాధిని, అదేవిధంగా ఆయన లేచినటువంటి సజీవుడిగా లేచినట్టు ఆ సమాధిని మనం గౌరవిస్తాం, అక్కడ ప్రార్థన చేసుకుంటే అది పవిత్రమైన స్థలం, పరిశుద్ధమైన స్థలం. అది ఎన్నటికీ కూడా విగ్రహారాధన కిందకి రాదు. మూర్ఖులు ఏంటంటే ఇక ఏది పడితే అదే, ఇక పాడిందే పాడరా, పాసిపళ్ళ దాసరా, ఇదే అన్నమాట. ప్రియులారా, పరిశుద్ధుల ద్వారా దేవుడు వారు జీవిస్తున్నప్పుడు మరణిస్తున్నప్పుడు కూడా అద్భుతాలు చేయగలడు, చేస్తాడు. అనేక ఉదాహరణలు ఉన్నాయి ప్రియులారా. పరిశుద్ధులు వాడినటువంటి వస్త్రాల ద్వారా, పరిశుద్ధులు వాడినటువంటి గొంగళి ద్వారా, ఆ దుప్పటి ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. ఈ సమయంలో ప్రియులారా 2 ఉదాహరణలు మీ ముందు ఉంచుతాను. ఏలియా ప్రవక్త దుప్పటి ఏంటిదండి? ఏలియా ప్రవక్త దుప్పటి అద్భుతాలు చేస్తుంది. యోర్దాను నదిని 2గా చీల్చిందండి ఏలియా ప్రవక్త వాడిన దుప్పటి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను. ఏలియా తన అంగీ తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను నది జలములపై మోదగా అది 2గా విడిపోయి దారి ఏర్పడెను. అతడును ఎలీషా పొడిదారి మీద నడిచి నది ఆవలి ఒడ్డుకు చేరిరి. ఏలియా ప్రవక్త వాడినటువంటి గొంగళి దుప్పటి కప్పుకుంటారు కదా, ఇశ్రాయేలు దేశంలో మీరు చూసే ఉంటారు ఫోటోల ద్వారా. దాన్ని తీసి చుట్టి యోర్దాను నదిని బాదాడు. అద్భుతంగా అది 2గా చీలిపోయింది, పొడి నేల ఏర్పడింది. ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఏలియా ప్రవక్త తన యొక్క దుప్పటితోటి బాధితే యోర్దాను నది చీలింది, అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యం జరిగింది. ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే ఏలియా అగ్ని గుర్రాల రథాలతో పరలోకానికి ఎత్తబడ్డాడు. వరల్విండ్లో ఏలియా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలీషా ప్రియులారా ఏలియా వాడినట్టు దుప్పటి తీసుకొని ఆ పరిశుద్ధుడు వాడినట్టు దుప్పటి తీసుకొని యోర్దాను నదిని కొడితే మరలా యోర్దాను నది దారినిస్తుంది. చదువుతాను వినండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఏలియా పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఆ దృశ్యమును చూచి ఎలీషా తండ్రి ఇశ్రాయేలునకు ప్రబల సంరక్షకుడు నీవు వెళ్ళిపోవచ్చున్నావని అరచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపించలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేశాను. అతడు ఎలియా వెళ్ళిపోవచ్చుండగా జారిపడిన అంగీని తీసుకొని యోర్దాను నది ఒడ్డున నిలుచుండెను. జాగ్రత్తగా వినండి పిల్లరా. ఏలియా ప్రవక్త యొక్క అంగీని తీసుకొని
ఆయన యోర్దాను నది ఒడ్డున నిలబడ్డాడు. 13-14 వచనాలు చదువుకుందాం. 14 వచనాన్ని చదువుకుందాం. ఎలీషా ఏలియా అంగీని నీటి మీద మోదెను. ఎవరంగి అండి ఇది? చనిపోయినటువంటి ఏలియా అంగి, ఎలీషా అంగి కాదు. చనిపోలేదండి, పరలోకానికి ఎత్తబడినటువంటి ఏలియా యొక్క అంగీని తీసుకొని ఎలీషా దానితో నీటిని మోదాడు. ఏలియా దేవుడవైన యావే ఎక్కడున్నాడో అని అరచను. అతడు మరలా నీటిని బాధగా నీరుండిగా విడిపోయెను. ఆ నది ఆవలి ఒడ్డునకు ప్రవక్త నడిచిపోయెను. ప్రియులారా, ఎలీషా ప్రవక్త అగ్నిగుర్రాల రథాలలో వెళ్ళిపోయినటువంటి ఏలియా ప్రవక్త యొక్క అంగీని తీసుకొని ప్రార్థన చేసి నీటి మీద కొడితే నీరు రెండుగా చీలిపోయింది. అద్భుతం జరిగింది. గమనించండి, ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే ప్రియులారా, అద్భుతం జరిగేది దేవుని శక్తి వలనే, దేవుని మహిమ వలనే. దేవుని మహిమే అది. కానీ దేవుడు తాను నిర్ణయించుకుంటున్నాడు ఏమిటి? నా పరిశుద్ధుల యొక్క శరీరాల ద్వారా, నా పరిశుద్ధుల యొక్క వస్తువులు, వాడినటువంటి వినియోగించిన వస్తువుల ద్వారా నేను అద్భుతాన్ని చేస్తాను అన్నాడు. అది విగ్రహారాధన అంటానికి మనం ఎవరం అండి? నాకెవరు అధికారాన్ని ఇచ్చాడు? బైబిల్లో రాయబడి ఉన్నటువంటి దాన్ని కాదనడానికి నాకెవరు అధికారాన్ని ఇచ్చారు? మీరంటారా? కొంతమంది వాదిస్తారు కదా, అది పాత నిబంధనగా. ఇప్పుడు వీళ్ళకండి వివరించామనుకో, ఏదో ఒక తప్పే చూడటం, అది పాత నిబంధనగా. వీళ్ళు 10వ వంతు కోసం పాత నిబంధన వాడతారు. మళ్ళీ అది తప్పు కాదు. వీళ్ళకి సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ కావద్దు మనం. ఏలీషా యొక్క సమాధిలో పడినటువంటి శవం జీవాన్ని పోసుకుంది. ఏలియా ప్రవక్త పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అతడు వాడినటువంటి అంగీతోటి ఎలీషా ప్రవక్త యోర్దాను నదిని కొడితే నది రెండుగా పాయలుగా చీలింది. అద్భుతం, మహా గొప్ప అద్భుతం జరిగింది. ఇప్పుడు మనం ప్రియులారా నూతన నిబంధనకి వెళదాం. నూతన నిబంధనలో ఇట్లాంటి ఆధారాలు ఉన్నాయా? అపోస్తుల కార్యాన్ని తీసుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఏముందండి వాక్యములో? అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 11వ వచనం. దేవుడు పౌలు ద్వారా అసాధారణమైన అద్భుతములను చేయుచుండెను. అందుచే అతని చేతి గుడ్డలనైనను నడుముకు కట్టుకున్న వస్త్రమునైనను జబ్బుగా ఉన్న వారి వద్దకు తీసుకుని రాగా వారి వ్యాధులు నయమయ్యను, దయ్యములు వారిని విడిచి పారిపోయాను. పౌలు గారు కూడా అక్కడికి వెళ్ళట్లేదండి. పౌలు గారు వాడినటువంటి చేతిగుడ్డ, పౌలు గారు నడుము కట్టుకున్నటువంటి తాడు, ఇవి కూడా అద్భుతాలు చేశాయి. దేవుడు వాటికి అధికారాన్ని ఇచ్చాడు. పరిశుద్ధత్వం ద్వారా, పరిశుద్ధుల ద్వారా దేవునికి మహిమ ఏ విధంగా ప్రదర్శితమగుతున్నది అని చెప్పటం కోసం. ఇక్కడ పౌలు గారు ప్రియులారా ఆయన వ్యక్తిగతంగా వెళ్ళట్లా. ఆయన వాడినటువంటి తుండుగుడ్డ, ఆయన నడుము కట్టుకున్నటువంటి గుడ్డ, వస్త్రం తీసుకొని వెళ్ళి రోగుల మీద ఉంచితే దయ్యాలు పట్టినట్టు వాళ్ళు పారిపోతున్నాయి. రోగులు స్వస్థులవుతున్నారు. ఇక్కడ ప్రియులారా కథోలిక విశ్వాసం ప్రకారం 3 రకాల అవశేషాలు ఉంటాయి. అస్థికలు ఉంటాయి, హోలీ రిలిక్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ హోలీ రిలిక్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కథోలిక విశ్వాసం ప్రకారం 3 రకాల హోలీ రిలిక్స్ ఉంటాయి. పరిశుద్ధుల యొక్క అవశేషాలు ఉంటాయి. వాటిలో శక్తి ఉంటుందని దేవుడు వాటి ద్వారా మనకి తన మహిమను నిరూపిస్తాడని నమ్ముతుంది. మొదటిది ఏమిటి అంటే ఆ పరిశుద్ధుల యొక్క శరీరమే డైరెక్ట్గా, దట్ ఈస్ ఫస్ట్ లెవెల్, హైయెస్ట్ లెవెల్. ఆ పరిశుద్ధుల యొక్క శరీరంలో ఉన్న భాగాలే అన్నిటికంటే గొప్ప హోలీ రిలిక్స్, పరిశుద్ధ అవశేషాలవి. ప్రియులారా అన్నిటికంటే శక్తివంతమైన దేవుడు వాటి ద్వారా మనకి అద్భుతాలు చేస్తాడు.
ఉదాహరణకి బ్రదర్ జోసెఫ్ తంబి గారు మరణించారు. పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సమాధిని తాకినప్పుడు మనకి విశ్వాసం. ఇంకా మీకు క్లియర్గా ఉండాలంటే గోవా నగరంలో పునీత శబరివారి యొక్క పార్థివ దేహం, పవిత్రమైన అవశేషం ఉంది. ఎంతోమంది అక్కడికి వెళ్ళి పండగ రోజుల్లో ఆ గ్లాస్తో ఉన్నట్టు దాన్ని తాకి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే అద్భుతమైనటువంటి కార్యాలు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇది ఒక స్థాయి అవశేషాలు, హోలీ రిలిక్స్. రెండవది ఏంటంటే వాళ్ళు వాడినటువంటి వస్త్రాలు కానీ, వాళ్ళు వాడినట్టు వస్తువులు కానీ, వాటి ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. పౌలు గారి యొక్క చేతిగుడ్డ, నడుము కట్టుకున్న గుడ్డ, ఇది రెండవ స్థాయి. వాళ్ళు వాడిన వస్తువుల ద్వారా కూడా అద్భుతాలు జరుగుతాయి. మూడవది ఏంటంటే పిల్లారా, ఈ పరిశుద్ధులు కొన్నిసార్లు కొన్ని వస్తువులు తాకుతారు. వారు సంచరించిన ప్రాంతం, కొన్ని సందర్భాలలో మనం ఏదైనా వస్తువును తీసుకొని వెళ్ళి ఆ పరిశుద్ధుని యొక్క ఆ పవిత్రమైన శరీరం దగ్గర అటుంచి ప్రార్థన చేసుకొని తెచ్చుకుంటాం. ఉదాహరణకి మీరు ఇశ్రాయేలు దేశం వెళితే ఆ యేసు ప్రభువుని సిలువ నుండి దించిన తర్వాత ఆ మరియ తల్లి ఒడిలో ఉంచినప్పుడు ఆ సిలువ నుండి దించిన తర్వాత ఆయన రక్తం అక్కడ పడుతుంది, బొట్లు బొట్లుగా. ఆ ప్రదేశం ఉంటుందండి. అక్కడ చాలామంది తెల్లని వస్త్రాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకొని ప్రార్థన చేసుకొని తీసుకొని వెళతారు. ఆ వస్త్రాలను చాలామంది తాకుతారు, స్వస్థతలు పొందుతారు. ఇది పరిశుద్ధుని యొక్క శరీరంలో భాగం కాదు. రెండవది, వాళ్ళు వాడిన వస్తువులు కూడా కాదు. కానీ వారి యొక్క పవిత్రమైన అవశేషాలకు తాకించి దానిని మనం పవిత్రమైనటువంటి దానిగా మనం భావిస్తాం. కథోలిక శ్రీ సభ ఈ 3 స్థాయిల అవశేషాల గురించి, హోలీ రిలిక్స్ గురించి మాట్లాడుతుంది. ఈ మూడిటి ద్వారా కూడా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు పిల్లారా. ఆశ్చర్యం ఏంటంటే పిల్లారా, దేవుడు పరిశుద్ధుల ద్వారా ఎంత గొప్ప కార్యాలు చేయగలడంటే, వాళ్ళు నడిచెళ్తుంటే వాళ్ళ నీడబడినా కానీ అద్భుతాలు జరుగుతాయి. పేతురు గారి గురించి మనం చదువుకుంటాం పిల్లారా. అపోస్తుల కార్యాలలోని ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనం. పేతురు నడిచిపోవున్నప్పుడు కనీసం అతని నీడ, ద షాడో ఆఫ్ ద హోలీ సెయింట్స్, కనీసం అతని నీడ అయినను కొందరపైగా పడగలదను ఆశ చేత జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వారిని వీధులలో ఉంచరి. యెరూషలేము చుట్టుపట్టల ఉన్నటువంటి జనులు, వ్యాధిగ్రస్తులు, దయ్యం పట్టినటువంటి వారిని తీసుకొని వచ్చిచుండరి. అట్లు తీసుకొని రాబడిన వారందరూ కూడా స్వస్థత పొందారు. ఎలా? పేతురు గారు నీడబడి, ఆయన తాకలేదు, ఆయన వస్తువులు వాటిని వాళ్ళని తాకలేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా ముఖ్యమైన సందేశం ఇది. దయచేసి ఒక 10 మందికైనా దీన్ని షేర్ చేయండి. ఆధునిక ప్రపంచంలో తప్పుడు బోధనలు ఎక్కువ అవుతున్నాయి, అసత్య బోధనలు ఎక్కువవుతున్నాయి. పరిశుద్ధుల యొక్క సమాధులు సందర్శిస్తే, పరిశుద్ధులు వాడినటువంటి వస్తువులు పవిత్రంగా విశ్వాసంతో తాకితే అదేదో తప్పు చేస్తున్నట్లుగా బోధకులు బోధిస్తున్నారు. నేను మద్రాసు నగరంలో, చెన్నై నగరంలో పునీత థోమస్ గారి యొక్క సమాధి, సెయింట్ థామ్ మౌంట్, సెయింట్ థామ్ బసిలికా, అక్కడికి వెళ్ళినప్పుడు కింద వారి సమాధి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వారికి అవశేషాలు ప్రక్కన ఉంటాయండి. నేను దాన్ని తాకి ఒక వీడియో చేశాను. ఆ విశ్వాసం ప్రియులారా, దేవుడు పరిశుద్ధుల ద్వారా అద్భుతాలు చేస్తాడండి. అది ఆయన ఇష్టం. యోహాను సువార్తలో ప్రభు పలకల, నన్ను విశ్వసించు వారు నా వలె అద్భుతాలు చేస్తారు, నాకంటే గొప్ప అద్భుతాలు చేస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత మోనికమ్మ గారు 4వ శతాబ్దంలో 325 తర్వాత కాలంలో, 313 తర్వాత కాలం,
యేసు ప్రభువు మరణించినటువంటి ఆ పవిత్రమైన సిలువని కనిపెట్టాలనుకున్నప్పుడు ఆమె చేసిన పని, ఆ కాలానికి కరెక్ట్గా సరిపోయినట్టు కొన్ని సిలువలు దొరికాయి. మరి వాటిలో యేసు ప్రభు సిలువ ఏది అంటే, ఇది చరిత్రలో రాయబడినటువంటి అద్భుతం ప్రియులారా. ఒక కుష్టు వ్యాధిగ్రస్తుణ్ణి సిలువలను అలా తాక్కుంటా వెళుతున్న సమయంలో ఏ సిలువ దగ్గరికి వచ్చి ఆ సిలువను తాకినప్పుడు అతను అద్భుత రీతిగా కుష్టి వ్యాధి నుండి స్వస్థత పొందాడో ఆ సిలువ యేసయ్య సిలువ నిర్ధారణ గావించబడింది. కొంతమంది చనిపోయిన శవాన్ని కూడా తాకించాడు, అతడు సజీవుడిగా లేచాడని చెప్పారు. ప్రియులారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధులు వాడినటువంటి వస్తువులు, వారి యొక్క పవిత్రమైన శరీరాలు వారు మరణించినా కానీ దేవుడు వారి ద్వారా అద్భుతాలు చేస్తాడు. మోషే కర్ర అద్భుతాలు చేయలేదా? కంచు సర్పాన్ని చూసి ప్రజలు చనిపోయే వాళ్ళు బ్రతకలేదా? యేసు ప్రభు మట్టిని వాడలేదా? రక్తస్రావ రోగి యేసయ్య అంగీని అంచును తాకితే స్వస్థత పొందలేదా? ఆ తరువాత యేసు ప్రభు మరణించిన తరువాత ఆ యేసయ్య అంగీ అంచును పొందుకున్నట్టు వ్యక్తి ప్రియులారా ఒక సైనికుడు. తరువాత ఆ అంగీ అంచు ఆ అంగీని తన ఇంట్లో ఉంచుకొని జరిగిన అద్భుతాలు చూసి మారాడంటండి. ప్రియులారా, పరిశుద్ధుల యొక్క పవిత్రమైన అవశేషాలు అద్భుతాలు చేస్తాయి. నీకు నాకు ఉండవలసిందల్లా ఏమిటి అంటే విశ్వాసం. విశ్వాసం లేనోడికి స్వయంగా యేసుప్రభు కనపడ్డవాడికి అద్భుతాలు జరగవు. విశ్వాసం ఉన్నటువంటి వాడికి, ప్రియులారా, నేను ఈ రోజున అన్ని బైబిల్ ఆధారంగా మాట్లాడానండి. బైబిల్లో మీకు అందరికీ ఎత్తు చూపించాను ప్రియులారా. ఏ రీతిగా ఎలీషా యొక్క అస్థికలు అద్భుతాలు చేశాయి, మరణించిన వారిని సజీవులుగా లేపాయి. ఏలియా యొక్క అంగి ఏలియా చనిపోయిన తర్వాత కూడా యోర్దాను నదిని అద్భుత రీతిగా 2 పాయలుగా చేసింది. విశ్వాసం. దేవుడు వారి ద్వారా, వారి యొక్క పవిత్రమైన అవశేషాల ద్వారా అద్భుతాలు చేస్తాడు. నీవు నేను కూడా ఈసారి పునీతుల యొక్క పరిశుద్ధుల యొక్క అవశేషాలు చూసినప్పుడు విశ్వాసంతో వాటిని తాకుదాం, ప్రార్థించుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఒక హెచ్చరిక చివరిలో ఏంటంటే, దేవుడు పరిశుద్ధుల యొక్క వస్త్రాల ద్వారా, వారు చనిపోయిన వారి అవశేషాల ద్వారా అద్భుతాలు చేస్తాడు. కాబట్టి దానిని వ్యాపారంగా మార్చకూడదు. పౌలు గారి యొక్క నడుము కట్టినటి తాడు, చేతు రుమాలు అద్భుతాలు చేశాయి కాబట్టి నేను కచ్చీపుని, హ్యాండ్ కచ్చీపుని 5 రూపాయలు చేసేదాన్ని 50 రూపాయలకు అమ్ముతాను కోటాలలో అంటే అది దేవుడు మెచ్చడు. ఇది చివరిలో ఒక హెచ్చరిక. అవునండి, పౌలు గారి చేతు రుమాలు అద్భుతం చేసిందని ప్రసంగం చెప్పి నేను ఇప్పుడు 5 రూపాయలు చేసే కచ్చీపుని ఈ కచ్చీపు కొనండి అని 50 రూపాయలకి అమ్మాను, అది వ్యాపారంగా మారిపోద్ది. అది చేయకూడదు. అది దేవుడు అంగీకరించడు, దాన్ని మాత్రం దేవుడు సహించడు. ముగింపుగా ఈ మాట కూడా అనుకున్నాను ప్రియులారా. తలలు వంచి ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు మీరు మాకు ఎంతో విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. హోలీ రెలిక్స్, పరిశుద్ధుల యొక్క అవశేషాలని బలిపీఠంలో ఎందుకు ఉంచుతారు? మరణించినటువంటి పరిశుద్ధులు వారి శరీరాలు, వారిని వస్తువులు అద్భుతాలు చేస్తాయని చెప్పారు, వాక్యము ద్వారా వినిపించారు. మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు. ఈనాడు ప్రభువా, మేము కూడా మా విశ్వాసములో బలపడటానికి, మా విశ్వాసములో దృఢపడటానికి, తప్పుడు బోధలు, దబ్బర బోధలకు మేము లొంగకుండా ఉండడానికి, ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది రాంగ్ టీచింగ్, తప్పుడు బోధనలు చేస్తుండగా వాటికి మేము భయపడకుండా ఉండడానికి, నిజమైన నికార్సైన వాక్యానుసారమైనటువంటి ఆధారంగా, బోధనల ఆధారంగా జీవించటానికి మాకు శక్తినివ్వండి ప్రభువా. మీరు మాకు ఎంతోమంది పునీతులను అనుగ్రహించారు.
వారు వారి శరీరాలను పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చారు. కాబట్టి వాటిని పవిత్రంగా మార్చారు. పునీతుల యొక్క సంబంధ ప్రయోజనాలను విశ్వసించుచున్నాము అని మేము విశ్వాస ప్రమాణంలో ప్రార్థించుకుంటాం. అవును ప్రభువా, సకల పునీతుల ద్వారా, సకల అత్యశిష్టుల ద్వారా మీరు మమ్మ దీవిస్తారని, ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాం. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నటువంటి బిడ్డలను దీవించండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, వారి తలంపులను, ఆశలను, ఆశయాలను దీవించండి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. ప్రత్యేకమైన రీతిలో కుటుంబాలలో ప్రభువా, ఈ ఆధునిక ప్రపంచంలో చిందరవందరగా ఉన్నాయి. కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఓ ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఎవరైతే బిడ్డలు మా కోసం ప్రార్థించండి అయ్యా అని వివిధ ఉద్దేశాలతో అడిగి ఉన్నారో, ఈ విధంగా ప్రార్థన చేస్తుండగా వారి తలంపులలో ప్రార్థిస్తున్నారో ఏకీభవించి వారి తలంపులను దీవించండి, ఆశీర్వదించండి. ఈ వీడియో క్రింద మెసేజ్ ఉంచే ప్రతి బిడ్డ యొక్క తలంపు కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి, అద్భుతాలు చేయండి ప్రభు, ఆశీర్వదించండి. యాయీరు తన కుమార్తె కొరకే ప్రార్థన చేయమని అడగగా, అదేవిధముగా ఆ యొక్క శతాధిపతి తన సేవకుని బాగు చేయమని అడగగా, నువ్వు వెళ్ళు, నీ సేవకుడు స్వస్థత పొందుతాడని పలికా. మీరు వెళ్లకుండానే అద్భుతాన్ని చేశారు అక్కడ ప్రభుగా. అదే రీతిగా మేమందరం కలిసి దూర ప్రాంతంలో ఉండినా కానీ ప్రార్థిస్తూ ఉండగా ఈ వాక్య పరిచర్యలో నీ శక్తిని మా మీద కుమ్మరిస్తున్నారని, నీ ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి ప్రభువా, ఎవరైతే ఈ పరిచర్య ముందు కొనసాగటం కొరకే సహకరిస్తున్నారో, సహాయపడుతున్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.